హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్ఎస్ కుక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వెజ్ మంచూరియా. మోస్ట్ ఫేవరెట్ రెసిపీ కదా అండి, అందరికి ఇది చాలా ఇష్టంగా తింటారు కదా. ఇది చేయడం కూడా చాలా సింపుల్. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా బౌల్ తీసుకొని తురుముకున్న క్యాబేజ్, తురుముకున్న క్యారెట్, మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, వేయించి పెట్టుకున్న ధనియాల జీలకర్ర పౌడర్, కారం, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి అన్నీ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కలిపిన మిశ్రమాన్ని రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన బాల్స్ని టిష్యూ పేపర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ముందుగా తురుముకున్న వెల్లుల్లిపాయలు, తురుముకున్న అల్లం, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సోయా సాస్, వెనిగర్, షెజ్వాన్ సాస్, కెచప్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఆ గ్రేవీలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ ఎందుకు వేస్తారంటే గ్రేవీలో థిక్నెస్ రావడం కోసం ఈ వాటర్ వేస్తారు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాల్స్ని గ్రేవీలో వేసుకొని 3-4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ గ్రేవీ అంతా బాల్స్కి పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో అంతే అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసాం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.